అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ఇది 'అరోం హరా' మూవీకి సంబంధించినటువంటి రివ్యూ చెప్పే ప్రయత్నమే ఈ వీడియో యొక్క ఉద్దేశ్యం. ఒక క్రైమ్ ఇంకో క్రైమ్‌నే పురుగొల్పిద్ది. ఒక శాంతి ఇంకో శాంతి వైపు బాటలు వేసిద్ది. ఒక శాంతి ఇంకొక రాజీ వైపు బాటలు వేసిద్ది. సో, హీరో ఒక గ్రామీణ ప్రాంతంలో ఉంటారు. విలన్ బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళు ఆ ప్రాంతాల్లో చిత్తూరు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి తీసుకున్నప్పుడు, లేకపోతే కొత్త ఆంధ్రప్రదేశ్ తీసుకున్నప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కుప్పం అనే నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇది. రాజకీయాలకి లేకపోతే రాజకీయ నాయకులకి, పొలిటికల్ పార్టీలకి దీనికి ఏ సంబంధం లేదు. లోకల్‌గా ఆ పేరుతోని స్టార్ట్ చేసినటువంటి ఒక కథనం. తమిళనాడు బోర్డర్‌లో ఉండేటువంటి ఒక గ్రామంలో కొంతమంది ఎంటర్ అయ్యి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరి భూములు లాక్కోవటం, కబ్జాలు చేయటం, ఆ విధంగా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి భూగర్భ వనరులు ఏదైతే ఉన్నాయో, అనేక రకాల భూగర్భ వనరులను దోసుకెళ్ళే ప్రయత్నం చేస్తుంటారు. అక్కడ ఉన్నటువంటి భూములను ఆక్యుపై చేసి ఇతర ఇండస్ట్రీస్ ఇతర వైపు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే హీరో వస్తాడు. హీరో వచ్చినప్పుడు అక్కడికి ఏం పని చేయాలని అన్నప్పుడు ఈ క్రమం జరుగుతూ ఉంటుంది. హీరో తండ్రిది కూడా వాళ్ళు పొలం లాక్కుంటారు. అతను కోర్టులో కేసు గెలిస్తే ఆ లాయర్‌ని చంపేస్తారు వీళ్ళు హిలన్ గ్యాంగు. ఎంత నడుస్తుంటది. ఒక సినిమా థియేటర్ ఉంటే, ఆ సినిమా థియేటర్‌లో హీరో సునీల్, కామెడియన్ సునీల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించాడు. వీళ్ళు కలిసి అక్కడ ఈ సినిమాలో వాళ్ళు అక్కడ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. అది క్రైమ్ లింక్డ్ ఉన్నటువంటి ఇది. పిస్టల్‌ని తయారు చేసే ఇదిగా తనుంటాడు. తనకు జాబ్ రాకపోవడం హీరోకి ఇక్కడికొచ్చేసి గ్రామంలో సెటిల్ అవుతాడు. తండ్రి అప్పులు చేసి ఆ కేసు గెలుస్తాడు. సో, అందరొచ్చి దాన్ని ఆహ్, ఇంటికొచ్చి గొడవ చేస్తారు. కొడుకు తీరుస్తాడనంటే, సో, హీరో తండ్రిని ఎందుకు చూపించారంటే, హీరో తండ్రికి ఆ పరిస్థితి అయితే ఊరంతా అట్లా కబ్జాలు, ఆక్యుపేషన్ జరిగాయని దాని ఉద్దేశ్యంగా ఉన్నది. సో, ఈ క్రమంలోనే ఆ విధంగా జరుగుతున్నటువంటి క్రమం ఏదైతే ఉన్నదో, ఆహ్, పిస్టల్ తయారు చేయటం, వాళ్ళకి అమ్మటం చేస్తా ఉంటారు. పిస్టల్లు, ఆయుధాలు సరఫరా, సప్లై చేసేటువంటి వ్యవహారం అంతా గూడా యూపీ బ్యాచ్‌తోనుంటదక్కడ. ఆ యూపీ బ్యాచ్ ఏదైతే ఉన్నారో, ఆ యూపీ బ్యాచ్ ఈ సినిమాకి సంబంధించి ఆ యూపీ బ్యాచ్ వేరే వాళ్ళని ఎంటర్ అయితే ఊరుకోరు. సో, ఈ క్రమంలో తను రిటైల్‌గా స్టార్ట్ చేసి హోల్‌సేల్ స్థాయి సరుకుని ఇది చేసే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో ఆయుధం అనేది ఒకసాట ఆత్మరక్షణ కోసమే కాదు ఆయుధం. అది అరాచకం వైపు కూడా వెళ్ళిద్దనేది మనం సమాజంలో నిత్యం చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ సినిమాలో కూడా అలానే జరుగుతది. అనేక దందాలు, కత్తులు, గొడ్డలతోని జరిగేటువంటి దందా అప్పటిదాకా పిస్టల్ వచ్చిన తర్వాత అది రేంజ్ మారి విస్తరించింది. అనేక క్రిమినల్ గ్యాంగ్స్‌తోని లింకప్ కావటం, ఇంకా దందాలు పెరగటం, ఇంకా ఆక్యుపేషన్స్ పెరగటం, దౌర్జన్య దమనకాండ పెరిగేటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. ఈ పరిస్థితుల్లో హీరోకి ఆ విలన్ గ్యాంగ్‌కి మధ్య గొడవలు జరుగుతుంటాయి. అందులో హీరోకి తరచూ ఒకసారి యూపీ గ్యాంగ్స్‌తోని ఆయుధాల దగ్గర ఒక క్రైమ్‌ని ఇంకొక క్రైమ్ వైపు, ఒక క్రైమ్‌కి ఇంకొక క్రైమ్‌కి గొడవలు ఆస్కారం ఖచ్చితంగా ఉంటది. యూపీ వాళ్ళకి, హీరోకి గొడవ జరుగుతా ఉంటది. నవదళపతి పేరుతోని తనని పిలుస్తా ఉన్నారు ఈ సినిమాలో హీరోని. సో, అసలు పేరు నేను డిస్క్రిప్షన్‌లో రాస్తాలెండి. సో, హీరోకి సంబంధించి మొదట లోకల్ లీడర్స్, లోకల్ దందారాయులతోని జరుగుతది. తన పొలం అంటే తనకు రావాల్సిన పొలాన్ని వాళ్ళు కబ్జా చేసే ప్రయత్నం దగ్గరొస్తే, అట్లా ఊరు ప్రాంతం, ఆ గిరిజన ప్రాంతంలో, కుప్పం పరిసరాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో, గ్రామీణ ప్రాంతాలు అన్నీ కబ్జా చేసేటువంటి క్రమంలో హీరో దాని మీద ఒక ఇది చేస్తాడు. సుబ్రహ్మణ్యం ఈ సినిమాలో హీరో పేరు సుబ్రహ్మణ్యం. సో, తను ఆ విధంగా వాళ్ళకి ఇది చేసేసి రెవెన్యూ దగ్గరికెళ్ళి చెప్పిన తిరిగిన పట్టాలివ్వరు. సో, హీరో వెళ్ళి తన రాజ్యం వచ్చిన తర్వాత, తనేందో ప్రూవ్ చేసుకున్న తర్వాత, డబ్బులు బాగా సంపాదించిన తర్వాత, హీరో ఆ గ్రామంలో వాళ్ళందరికీ గూడా చేసేది ఆయుధ వ్యాపారం అయినప్పటికీ గూడా, పిస్టల్స్, వెపన్స్ అమ్మడం కార్యక్రమం అయినప్పుడు గూడా ఆ విధంగా చేస్తాడు. సో, బాగా సంపాదించి ఆ గ్రామంలో అన్ని భూమి పట్టాలన్నీ విడుదల చేపిస్తాడు. రెవెన్యూ వాళ్ళతోని మాట్లాడి ఆ ప్రాంతంలో ఒక పవర్‌ఫుల్ మనిషిగా, పవర్‌ఫుల్ లీడర్‌లాగా తయారవుతాడు. వాళ్ళు దందా చేసే వాళ్ళకి వ్యతిరేకంగా నిలబడి ఆ గ్రామాన్ని రక్షించే పాత్ర తీసుకుంటాడు. ఈ క్రమంలోనే హీరో మామూలు ఒక అమ్మాయినే పెట్టినట్టుగా మనకనిపిస్తది. మాస్ రోల్‌లాగా. సో, గ్లామర్‌గా ఏమనిపించదు గానీ, సినిమా ఫస్ట్ నుంచి చివరి దాకా తన్నే పెళ్లి చేసుకుంటాడు. చివరిలో గూడా హీరోయిన్‌ని అక్కడి నుంచి బయటికి పంపించి తన యుద్ధంలో పాల్గొంటాడు. అనేక యాక్షన్ సన్నివేశాలు జరుగుతా ఉంటాయి. సినిమా చాలా అట్రాక్టివ్‌గా ఉన్నది. ఫస్ట్ నుంచి చివరి దాకా ఈ యాక్షన్ సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయి. ఆ హీరో గూడా బాగా జిమ్ చేసి, చాలా రోజులు కసరత్తు చేసి ఈ సినిమాని చేసినట్టున్నాడు. సో, బనీనేసుకొని చూసినప్పుడు ఆ జిమ్ యొక్క, లేకపోతే ఫైటింగ్స్‌లో, యుద్ధానికి వెళ్ళినప్పుడు ఈ జరిగేటువంటి సన్నివేశాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. సో, యూపీ గ్యాంగ్‌తో జరిగే ఫైట్స్ కానీ, దాని తర్వాత లోకల్ గ్యాంగ్స్‌తో జరిగే ఫైట్స్ కానీ, తన మీదకి ఇతర
కొన్ని గ్రూప్స్ అన్నీ కలిపి వచ్చి ఫైట్స్ గానీ, ఆయుధంతోని జయించే ప్రయత్నం చేస్తాడు. ఆ విధంగా ఈ సినిమాలో ఆయుధమే ఇదిగా ఉంటది. ఆయుధం అది అంటే ఒక కత్తి డాక్టర్ చేతికి పోతే ఆపరేషన్ చేస్తాడు. అదే ఒక రౌడీ చేతికి పోతే హత్యలు చేస్తాడు. ఏది సమాజానికి నష్టం, ఏది సమాజ నిర్మాణం అనేది మనం ఆలోచించుకోవాలి. సో, కత్తి పోయింది అదే కత్తి అమ్మ చేతికి పోతే, అక్క చేతికి పోతే, భార్య చేతికి పోతే కూరగాయలు కోస్తారు. సో, ఇవన్నీ ఉంటాయి. ఎవరి చేతిలో ఉంది ఆయుధం అనేది చూసుకోవాలి. సో, ఒక క్రైమ్ ఇంకో క్రైమ్‌కి దారితీస్తుంది తప్పితే మరొకటి కాదు ఈ సినిమా సారాంశం. సో, ఆ విధంగా ఉన్నదనేది తెలియజేస్తా ఉన్నాను. ఇదొక గ్రామీణ ప్రాంతం కథ. ఇదొక తండ్రి కొడుకుల కథ. ఇదొక కబ్జాదారులకి, బాధితులకి, బాధితుల తరపున ఉండే వాళ్ళకి ఈ సమస్య పరిష్కారంగా ఉంటది. కబ్జా చేసి, దందా చేసే వాళ్ళకి, ప్రజల తరపున ఉన్న వాళ్ళకి జరిగేటువంటి సమస్యగా దీన్ని, ఇష్యూగా దీన్ని చెప్పొచ్చు. సో, ఏదేమైనప్పటికీ ఈ సినిమాలో పాటలు బాగున్నాయి. సో, హీరో లుకింగ్ బాగుంది. ఫస్ట్ నుంచి సినిమా చివరి దాకా హీరో మీదనే సినిమా అంతా నడుస్తుంది. క్రైమ్‌లో ఒకసారి ఆయుధ వ్యాపారం వచ్చిన తర్వాత ఎవరు శత్రువులు, ఎవరు ఫ్రెండ్స్ అనేది కూడా మర్చిపోయే పరిస్థితి ఉంటుంది. సో, హీరోలు, విలన్స్ ఎథిక్స్ గురించి మాట్లాడుతుంటారు ఈ సినిమాల్లో. ఈ వార్ జరిగేటప్పుడు విలన్స్‌కి మధ్య వార్ జరిగేటప్పుడు చాలా ప్రేక్షకులకి హాస్యాస్పదంగా ఉండేది. హింస చేసుకుంటూ వెళ్తుంటారు అంతా సినిమా అంతా ఆద్యంతం. సో, హీరో కొంత భాగం తర్వాత ఫస్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక మంచివాడిగా మారతాడనుకోండి. సో, మొదటి సంపాదనే ఒక నిరుద్యోగి సమస్యగా చెప్పొచ్చు. అట్లా చూస్తే ఒక నిరుద్యోగి సరైన ఉపాధి మార్గాలు దొరక్క, ఉద్యోగాలు రాక, ఆయుధాలని, పిస్టల్స్‌ని ఇలా వెపన్స్‌ని తయారు చేసే ఒక ఆయుధ వ్యాపారిగా తయారవుతాడు. ఆ విధంగా ముందుకు పోయినటువంటి సందర్భాన్ని మనం చూస్తాము. సోదరులారా, సోదరీమణులారా, ఏది ఏమైనప్పటికీ కూడా మనం ఆలోచించాల్సింది ఏదైనా ఉందంటే, ఒక క్రైమ్ ఇంకొక క్రైమ్‌కి దారితీస్తుంది. ఒక శాంతి ఇంకొక శాంతి వైపు బాటలు వేస్తుందని చెప్పక తప్పదు. ఏది ఏమైనప్పటికీ కూడా విలన్ గ్యాంగ్స్ అందరూ చనిపోతారు. ఆయుధం దీంట్లో చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. ఆర్‌డీఎక్స్‌లు, నాటు బాంబుల దగ్గర నుంచి వేట కొడవళ్ళు, గొడ్డళ్ళు ఇవన్నీ ఈ సినిమాలో మనకు కనిపిస్తాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో దందా చేసేటువంటి పరిస్థితులు, ముఖ్యంగా కుగ్రామాల్లో గిరిజన ఆదివాసీ గ్రామాలకు సంబంధించి వచ్చినప్పుడు ఎలా కబ్జాలకు గురవుతున్నాయనేది కొంత చూపించే ప్రయత్నం చేశారు. ఆ విధంగా ఈ సినిమాని ఒక గ్రామీణ ప్రాంతంలో తక్కువ ఖర్చుతోనే లో బడ్జెట్‌లో తీసినట్టుగా అనిపిస్తుంది మనకి. సో, గ్రాఫిక్స్, సన్నివేశాలు కొన్ని ఖచ్చితంగా ఈ సినిమాకి యాడ్ చేయక తప్పదు. ఎందుకంటే ఆ బాంబులు, బ్లాస్టింగ్‌లు అయన్నీ, ఆయుధాలు, పిస్టల్స్ ఇవన్నీ. సో, లోకల్‌గా గ్రామీణ ప్రాంతాల్లో విలన్ గ్యాంగ్స్‌లో లవర్లు ఉండటం, మళ్ళీ హీరోకి లవరు లేకపోతే భార్య లేకపోతే మళ్ళీ ప్రేక్షకులు చూడరు కాబట్టి వాళ్ళ లాజికల్‌గా వాళ్ళు చూపించారు. సో, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ వర్షాకాలం ప్రారంభంలో చల్లని చిరుజల్లులాగా ఈ సినిమా బాగుంది. వీలుంటే మీరు కూడా చూడండి. సినిమాకి 5 మార్కులకి 3.5 నుంచి 4 మార్కులు ఇస్తున్నారు. 3.5 లేకపోతే 4 మార్కులు ఇస్తున్నాను నేను. వీలుంటే తప్పక చూడండి. మీ సమయము, డబ్బు వృధా కాదు. సినిమా ఆద్యంతం బాగుంది. సంగీత నేపథ్యం బాగున్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. సో, నిరుద్యోగ యువకుడు చేసినటువంటి ప్రయాణము ఈ సినిమా అని చెప్పుకోవచ్చు. మధ్యలో హీరోకి ఒక ముఠా తయారవుతుంది. విలన్‌కి ఒక ముఠా ఉంటుంది. సో, హీరో చాలామందికి ఉపాధినిస్తాడు ఈ రంగంలో. సో, క్రైమ్ ఇంకో క్రైమ్‌ని గుర్తుపెరుగుతుంది. సో, చాలామంది ఈ సినిమాలో హీరో ఆయుధాలను తయారు చేసి పెట్టుకున్నాడు. చాలామంది ఎడ్యుకేటెడ్ గాని, నిరుద్యోగులు గాని, ఇతర రకాల వ్యాపారాలకు చాలామంది ఉపాధి చూపించే ప్రయత్నం మనం చూస్తున్నాం. ఆ విధంగా అభివృద్ధి కావాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. సో, చాలా కంపెనీలు పెట్టి చాలామందికి ఉపాధి కల్పించినటువంటి నిరుద్యోగులు కూడా వివిధ రంగాల్లో రాణించి చాలామందికి ఉపాధి కల్పించి దేశాభివృద్ధిలో లేకపోతే రాష్ట్రాభివృద్ధిలో, ఆ ప్రాంతాభివృద్ధిలో వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించారని చెప్పక తప్పదు. సో, హీరో ఎన్నుకున్నటువంటిది సినిమాటిక్‌గానే చూడాలి. సినిమాని సినిమాటిక్‌గానే చూడాలి. చాలా బాగుంది. సో, హీరో ఎన్నుకున్నటువంటి కథాంశంలో డైరెక్టరు లేకపోతే వాళ్ళ టీమ్ ఈ కాన్సెప్ట్‌లో సినిమాని ఎప్పుడు సాఫ్ట్‌గా చూస్తే చూడరు. సో, రఫ్‌గానే ఉండాలి. మాస్ హీరో సినిమా చాలా బాగుంది. వీలుంటే తప్పక చూడండి. సో, హీరో ఇక్కడ ఎన్నుకున్నటువంటి బాట ఏదైతుందో తను ఏదైనా గానీ సమాజానికి లాభం నష్టం అనేది వ్యాపారంగా ఉండి తర్వాత సమాజాభివృద్ధికి తను పాటుపడే ప్రయత్నం చేస్తాడు. మనం నిజ జీవితాల్లో చూసినప్పుడు చాలామంది చాలామంది యూత్ చాలా సంపాదించి అనేక ఇండస్ట్రీస్ పెట్టి చాలామందికి ఉపాధిస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాం. ఆ విధంగా ముందుకు పోతున్నటువంటి పరిస్థితుల్లో సమాజాభివృద్ధిలో ఉన్నటువంటి సాధకబాధకాలతో అనేక సినిమాలు వస్తూ ఉన్నాయి. అందులో కూడా ఇది ఒక భాగంగా భావిస్తూ, సో, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో రాయండి అని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ. వన్ అండ్ ఆల్ మిత్రులారా. మీ సమయము, డబ్బు వృధా కాదు. వీలుంటే ఈ సినిమాని తప్పక చూడండి.